ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా 44,500. ఇక్కడ మనం ఈ చార్ట్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చార్ట్, ఇక్కడ అనేది ఒక అప్ ట్రెండ్ అనేది జరిగింది. అక్కడ నుంచి ఇక్కడ ఒక జోన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ కరెక్ట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేద్దాం. ఎక్కడి నుంచి ఉంటే ఇంకో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ట్రెండ్ అనేది ఫామ్ అయింది. ట్రెండ్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది. అక్కడ ఏమైందంటే ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ కాలేదు, అప్ సైడ్ బ్రేక్ కాకుండా ఇక్కడ ఒక జోన్ అనేది ఫామ్ చేసింది. ఒక 2 hours వరకు ఇక్కడ సస్టైన్ అయినప్పటికీ ఇక్కడ ఎన్నిసార్లు బయ్యర్స్ ఇక్కడ కిందకి వచ్చినప్పుడు బయ్యర్స్ ఎంత స్ట్రెంత్ ఉన్నారో అప్ సైడ్ పోయినప్పుడు కూడా సెల్లర్స్ అదే మాదిరి స్ట్రెంత్ అనేది ఉంది. కాబట్టి అక్కడ ఇక్కడ కాకుండా జోన్ అనేది ఫామ్ చేసింది. తర్వాత ఇక్కడ ఎప్పుడైతే మీరు చూస్తున్నారో ఇదంతా జోన్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు 3 క్యాండిల్స్ అనేది కింద క్లోజ్ అయ్యి తర్వాత రీటచ్ చేసింది మార్కెట్ అనేది. అయినా ఫెయిల్యూర్ అయిపోయింది. ఎందుకంటే బయర్స్ అనేటోళ్ళు స్ట్రెంత్ ఎక్కువ లేకపోవడంతో సెల్లర్స్కి మంచి ఛాన్స్ దొరికింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదైతే ఫాల్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూగా 140 వరకు మార్కెట్ అనేది 130కి కూడా వెళ్ళింది. కాదు 140 దగ్గర మనకు మార్కెట్ అనేది క్లోజ్ అయింది. అంటే 450 నుంచి 140 వరకు మార్కెట్ అనేది కరెక్ట్ అయిందని మనం చెప్పవచ్చు. ఎంతైతే బయింగ్ అయిందో అంతే దానికన్నా ఎక్కువ మనకు సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇట్లా కనిపించింది. ఇలా మీరు ట్రెండ్ లైన్ కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ని పాటించారంటే మ్యాక్సిమం సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్